ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్లో కూడా పూర్తి స్థాయిలో నీరు ఉన్నందువల్ల మన హంద్రీనివా కెనాల్ ద్వారా అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులను రిజర్వాయర్లను నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏమంటే ఇవాళ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాంలో ఉన్న నీళ్ళన్నీ కూడా కిందికి పంపుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సముద్రంలో కుప్తాగా పోతూ ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 69,000 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందికి వదులుతారు. అంటే దాదాపు 6.25 టీఎంసీల నీరు అవన్నీ కూడా కిందికి పోతూ ఉన్నాయి. ఇవాళ సాగర్ డ్యాంలో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండడం వల్ల అల్టిమేట్గా ఇవన్నీ కూడా సముద్రంలో పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము రెండు ప్రభుత్వాలను కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపివేయాలి, నీళ్ళన్నీ కూడా సక్రమంగా వినియోగించి అటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ ద్వారా ఇతర గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ మరోవైపు హంద్రీనివా సిస్టమ్ ద్వారా కూడా అన్ని చెరువులు కూడా నింపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పెద్ద రిజర్వాయర్లు అన్నీ కూడా నీటితో నింపాలని, తద్వారా కరువు నుంచి ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతారు. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే నిన్న ఇవాళ కొంత వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా అంటే ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కూడా కోరుతారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, రైతు భరోసా కింద ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. కానీ ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ఆర్థిక సహాయం చేయరు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకున్నట్లుగా కనపడడం లేదు. ఎందుకంటే ఇవాళ రైతులు పంటలు పెట్టుకోవాలన్నా, ఎరువులు కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా రైతాంగానికి ఆర్థిక భరోసా అవసరము. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీ తల తాకట్టు పెట్టి అయినా సరే రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పంటల బీమా ప్రీమియం విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగింది. కాబట్టి పంటల బీమా ప్రీమియం ఏదైతే ఉందో ఆ బీమా ప్రీమియం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా యుద్ధ ప్రాతిపదిక పైన కరెంటు ఉత్పత్తిని శ్రీశైలం డ్యాంలో నిలిపివేసి నీటిని ఆదా చేసి ఆ నీటిని రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు అదేవిధంగా ఇతర రిజర్వాయర్లకు నీటి సదుపాయం కల్పించాలని, అన్నిటి కూడా సమృద్ధిగా నింపాలని కూడా కోరుతాం. డోన్ పట్టణంలో రుద్రాక్ష గుట్ట మీరు పట్టాలు ఎలా ప్రజలకు అందిస్తానని ఆ రోజు మాట ఇచ్చారన్న, ఆ గవర్నమెంట్ కూడా పోయింది, ఇప్పుడు కూడా పట్టాలు రాగా నిరుపేదలు బాధపడుతున్నారు. దీని మీద అది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాల కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఏమో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ భూములన్నీ కూడా కబ్జా చేసుకొని అక్రమంగా తమ పేర్ల మీద రాయించుకొని ఇవాళ చేశారు. చివరికి వారు ఏ స్థాయికి దిగజారంటే ఈ పాత రికార్డులన్నీ కూడా కాల్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైన సంఘటన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ రేపు 28వ తేదీ నాడు, ఈ నెల 28వ తేదీ నాడు విజయవాడలో భూ బాధితుల సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి స్థలాల కోసం ఎక్కడైతే పోరాటం జరుగుతూ ఉందో వాళ్ళందరూ కూడా సమీకరిస్తూ ఉన్నాం. మన కర్నూలులో, పత్తికొండలో, డోన్లో, అనంతపురంలో, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో, మదనపల్లిలో, ఇక్కడే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాలు కావాలని కోరుకునే వాళ్ళందరినీ కూడా మేము సమీకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే భూ అక్రమాలు జరిగాయి, ఎక్కడైతే రైతుల భూములను పెద్దవాళ్ళు కొట్టేశారో ఆ భూములన్నీ కూడా వారికి ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో ఆ